అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. జనరల్గా మనం చాలా ఆధ్యాత్మికంగా చాలా వీడియోస్ చేస్తున్నాము. అయితే అందులో భాగంగా మనకి ప్రజ్ఞ ఉన్న గురువులతో మంచి మంచి వీడియోస్ చేస్తూ మంచి విషయాలు తెలియజేస్తున్నాం. అయితే భక్తులు కొంచెం చిన్న మనవి, మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం ఉత్తేజంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామందికి రీచ్ వెళ్తుంది. దయచేసి చేసుకుంటారని మనవి. అయితే మనతో పాటుగా ప్రత్యేక అతిథి ఉన్నారు. వారందరికీ సుపరిచితులే. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారు మనతో ఉన్నారు. వారితో కొన్ని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి సార్వణ్ మేడం గారు. గురుగారు, లలిత సహస్రనామం అనగానే ఎన్నో కష్టాలు పోగొడుతుంది అమ్మవారు అని అంటారు. అయితే ప్రతి ఇంట ప్రతిరోజు ఉదయాన్నే మోగుతుంది. అందరూ చదువుకుంటారు, పారాయణం చేస్తారు. అయితే నామంకి ఎంతో విశిష్టత ఉంది, అలాగే ఒక మహత్యం ఉంటుంది అంటారు కదా. అయితే వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం గారు. అసలు ఏంటి మన అమ్మవారి నామం వల్ల మనకి ఏంటి, అసలు ఆ నామానికి ప్రత్యేకత ఏంటి? తప్పకుండా అమ్మా. మనకి లలిత రహస్యనామ స్తోత్ర మహామంత్రస్య అంటాం. అంటే మొత్తం మంత్రం మాల అన్నమాట. ఇది ఒక పుష్పమాలలాగా ఓం నమః శివాయ అంటే ఒక వర్డ్, కానీ ఇది శ్రీమాతతో స్టార్ట్ అయ్యి బాలాలీలా వినోదిని అంతవరకు ఒక మాలలాగా ఉంటుంది. అందువలన రహస్యం, ప్రతి దాంట్లో కూడా రహస్యం, ఇతరులకు తెలియకుండా చేయడం, ఇలా రహస్యం, ఒక్కొక్క అక్షరంలో రహస్యం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతక నాశనం. అమ్మవారి యొక్క చరిత్ర శ్రీ రామో లలితాంబిక అన్నారు. అమ్మవారే లలిత రాముడు. అందువలన అటువంటి అమ్మవారి యొక్క ప్రస్తావన అనేటటువంటిది చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకంగా కొన్ని వేల యోజనాలు, శతకోటి అంటే 100 కోట్ల యోజనాల దూరం వరకు అమ్మవారి యొక్క ఖ్యాతి వర్ణించబడింది. ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరం కనుక చదివినట్లయితే మహాపాతకాలు, మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి మహాపాతకాలు అన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట. ఇది అమ్మవారి యొక్క ప్రతి నామంలో ఉన్నటువంటి, ప్రతి అక్షరంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆం ఇం ఈం క్షం అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం వదవదు వాగ్వాదిన్యే స్వాహ అన్నారు. అమ్మవారు లలితాదేవి మహాకాళి రూపంలో 52 మాల వేసుకుంటుంది, పుర్రెల మాల. ఆ పుర్రెల బాబు ఏదో అనుకుంటాం మనం, అవన్నీ ఏంటంటే అక్షరమాల. తెలుగులో అక్షరాలు 52 అక్షరాలు. ఆ 52 అక్షరాలు ఒక్కొక్కటి అం ఆం ఇం ఈం క్షం అక్షరమాల అక్షరమాలం కృతే ఐం వదవదు వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ గృహాణ ఐం వదవదు వాగ్వాదిన్యై స్వాహ అంటాం అనమాట. అంటే ఒక్కొక్క అక్షరానికి అమ్మవారికి అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు మనకి లలితా సహస్రనామంలో ఒక్కొక్క మంత్రంకి, ఒక్కొక్క నామానికి ఆ స్వయంగా ఆమె రాసుకుందనమాట. భండాసురుడనే రాక్షసుడు మనకి ఋషుల్ని, దేవతల్ని హింసిస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి శరణ వేడితే అమ్మవారిని, అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అనే నామం ఉంది. చిదగ్నికుండ సంభూత, చైతన్యం అనేటటువంటి కొండ, అగ్నిలో నుంచి అమ్మవారు ఆదిపరాశక్తి పుట్టి, ఆమె లలితగా పుట్టి ఆ భండాసురుడు అనేటటువంటి రాక్షసుడిని చంపేస్తుంది. కాబట్టి ఇక్కడ చైతన్యం అంటే ప్యూర్ కాన్షియస్నెస్, శుద్ధ కాన్షియస్నెస్, చైతన్యం అనేటటువంటిదే సాక్షాత్తు అమ్మవారు అన్నమాట. అందువలన ఇక్కడ ఈ నామంలో ఏమన్నామండి, శ్రీమాత్రే నమః, శ్రీమాత అంటాం. అంటే ఆమె సకల భువనాలకి కూడా మొత్తం జగన్మాత ఆమె. అండ్ శుభాలను కలిగించేటటువంటి తల్లి ఆమె, మొత్తం అన్ని లోకాలకు కూడా. శ్రీ మహారాజ్ఞి అంటే ఆ అమ్మవారు మొత్తం టోటల్ ఎంటైర్ 14 భువన భాండాలకు కూడా మహారాజ్ఞి, మహారాణి ఆమె. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనం మీద ఆమె 14 భువన భాండాలకి ఒకే ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద ఆమె కూర్చుంటుంది. ఆ సింహాసనం ఏ విధంగా తయారైందంటే పంచాది మొత్తము 5 దేవతలు. ఎవరెవరు వాళ్ళు అంటే ఒక మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు. ఈ 4 కూడా మంచం పంచాది వాసిని అంటాం. 4 కోడెల కింద ఉంటే అక్కడ ఆ మధ్యలో ఉన్నటువంటి ఫాలక భాగం అంటే నవ్వారక వేసుకుంటాం కదా, ఆ ఫాలక భాగం బెడ్ అంతా కూడా సదాశివుడు.
అలా దాని మీద దర్జాగా ఆమె కూర్చుంటుంది. కూర్చుంటే వాణీరమ సేవితాం అంటే ఆ అమ్మవారి యొక్క వాణి, తర్వాత సరస్వతి తల్లి, ఆ తర్వాత లక్ష్మీ తల్లి ఇద్దరు వింజామరలు ఇస్తూ ఉంటారు. ఏ భక్తుడైతే ప్రత్యేకంగా లక్ష్మీదేవి కోసం, డబ్బు కోసం లక్ష్మీదేవి సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే చదువు రాలేదని చెప్పేసి సరస్వతీదేవి మంత్రాలు, సరస్వతీదేవి పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ అమ్మవారికి మనం పూజ చేస్తుంటే ఆ వింజామరలు వీసేటటువంటి ఆ గాలిని తగిలి వాణి సర్వం ఆమె ఆ మొత్తం ఆ వీళ్ళకి ఆ యొక్క గాలి తగిలి వీడు లక్ష్మీవంతుడైపోతాడు. ఆ గాలి చదివి వాణి చదువు వచ్చేస్తుంది. అంటే సర్వము తానే ఏం చేసిందంటే అమ్మవారు, మన లలిత అమ్మవారు క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తిగా మారింది. క్రియాశక్తిగా మహాలక్ష్మిగా పనులు చేస్తూ ఉంటుంది. ఇచ్ఛాశక్తిగా పార్వతీదేవిగా సంకల్పాలను సృష్టిస్తూ ఉంటుంది. అండ్ ఈ యొక్క లయకారక శక్తిగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తిగా సరస్వతిగా వస్తుంది. అందువలన ఈ అమ్మవారు ఏం చెప్తుంది? ఓం సర్వ చైతన్య రూపం తామాధ్యామిచ్చాం తృతీయ బుద్ధిం యోన ప్రచోదయాత్ అని దేవి భాగవతం మొదటి శ్లోకం చెప్తుంది. అంటే ఆది విద్యలు, అన్ని విద్యలకి కూడా తానే మూలమై తన కుమారుడైనటువంటి కుమారస్వామికి తను విద్యలు నేర్పించుకుంది. ఆ విధంగా అమ్మవారు చాలామంది మనకు తెలియక వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే మెడిటేషన్లు చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి ధ్యానాలు. ఇవేమీ అవసరం లేదు. లలితా సహస్రం కనుక చేసినట్లయితే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అని క్లియర్గా చెప్పబడింది. మూలాధార చక్రం తానంతటికైతే ఆటోమేటిక్ ఈ మంత్రాలు చదువుతుంది. విచ్ఛిన్న రహస్యం అన్నారు కదా మీరు, అంటే అసలు రహస్యం ఏంటి? ఆ రహస్యాన్ని అంటే ప్రతి నామానికి ఒక రహస్యం అన్నారు. అందులో శాంపుల్గా ఒక 2-3 చెప్తారా మాకు? చెప్తాను. ఇప్పుడు బ్లూమ్ బీజం ఉంది. బ్లూమ్ బీజం అనేటటువంటిది అమ్మవారి యొక్క మంత్రాల్లో మనకి నిక్షిప్తమై ఉంటుందన్నమాట. శ్రీమాత అన్నారు, అది చూడడానికి ఒక పేరులా కనబడుతుంది, శ్రీమాత అని. శ్రీం బీజ సంతుష్ట ఓం శ్రీం బీజాయ నమః అని చెప్పేసి అది మనం ఆ మంత్రం చదువుతున్నప్పుడు ఆ క్రియాశక్తి ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ క్రియాశక్తి యాక్టివేట్ అయిపోతుంది. అంటే మనం కొన్ని మంత్రాలు చదవడం వల్ల మన శరీరంలో కొన్ని లక్షల కోట్ల నాడులు ఉన్నాయి. ఆ నాడుల వల్ల ఏ నాడి ఈ మంత్రం జపం చేయడం వల్ల టోటల్ ఎన్ని లక్షల నాడులు కూడా కంపనం చెంది ఆటోమేటిక్గా వైబ్రేట్ అయిపోయి చక్కగా మనకు కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీని మనం పెట్టుకోవచ్చు, మనం కావాల్సినటువంటి వేవ్ లెంత్ మనం పెట్టుకోవచ్చు. అలాగే హ్రీం బీజ జప సంతుష్ట అంటాం. హ్రీం బీజం మనకి క్రియాశక్తి అనమాట, గౌరీ బీజం. ఆ విధంగా క్లీంకారం కరాంగుళి నఖాత్పన్న నారాయణ దశాకృతి అన్నారు. ఇందులో ఎంత రహస్యమైనటువంటిది ఉంటుందంటే ఈ యొక్క మంత్ర జపం చేయడం వల్ల విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చెబితే కాదు, మొత్తం విష్ణుమూర్తి కూర్మావతారము, మత్స్యావతార సహస్రనామాలు, కూర్మావతార రహస్య స్తోత్రాలు, అలాగే వామన అష్టోత్తరాలు, వామన సహస్రనామాలు, ఇలా విష్ణుమూర్తి యొక్క రామ కృష్ణ అన్ని 10 దశావతారాల్లో ఎత్తినటువంటి ఆయన చేసినటువంటి ఆ యొక్క అష్టోత్తరాలన్నీ సహస్రనామాలు చదివినంత ఫలితం వచ్చేస్తుంది ఒక్క మంత్రం చదివితే. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, కర అంగుళి నఖ అంటే గోళ్ళు. ఇలా విదిల్చుతుంది అమ్మవారు. విదిలిస్తే ఏమొచ్చినాయంట? నఖ, కర, అంగుళి, నఖ ఇలా విదిలిస్తే, గోళ్ళని ఇలా విదిలిస్తే ఉత్పన్న పుట్టిని. ఏమిటి పుట్టిని? నారాయణ, శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు. అంటే ఆ చచ్చిపోయినటువంటి ఆ యొక్క భండాసురుడనే రాక్షసుడు వాడు ఏం చేస్తాడు? అమ్మవారితో యుద్ధం చేస్తూ ఏనాడో అవతారాలు, విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలన్నీ కూడా ఎత్తారు. అవన్నీ కూడా 10 అవతారాలు ఎత్తి కంసుడిని కృష్ణావతారంలో చంపాడు, జరాసంధుడిని వీళ్ళందరినీ లేపడేశాడు. రామాయణంలో కుంభకర్ణుడు, రావణుడు ఇలాగా చచ్చిపోయి హిరణ్యకశిప మత్స్యావతారాల్లో, హిరణ్యకశిప నరసింహ అవతారాల్లో, బలిచక్రవర్తిని వామన అవతారంలో తొక్కేశాడు కదా. అలా ఇవన్నీ పుట్టించేస్తాడు. మళ్ళా పుట్టించేస్తే అమ్మవారికి అదంతసేపు నవ్వుకుంటుంది. నవ్వుకొని తన చేతి యొక్క వేళ్ళని
ఉన్న గోళని ఎలా అంటది. పడితే శ్రీమన్నారాయణమూర్తి యొక్క విష్ణు 10 అవతారాలు వచ్చేసి ఇంతో యుద్ధం చేసి ఆ బండాసురుని ఆ రాక్షసుల్ని అందరినీ చంపేస్తారు. అంటే మనకి ఈ యొక్క మామూలుగా అందరూ చదివేటప్పుడు ఏమనుకుంటారు, ఏదో కాకతాళీయంగా కరాంగ్లనకోత్పన్న నారాయణ దశాకృతి అని మెకానికల్గా చదువుతారు. ఇది చదవడం వల్ల ఏమవుతుందంటే సమస్తము శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 అవతారాలు యొక్క చదివినటువంటి ఫలితం. 10 అవతారాల్లో 10 సహస్రనామాలు చదివి 10 అవతారాల యొక్క శక్తిని మనం ఆ అనుగ్రహం మనం పొందినట్టు. నెక్స్ట్ రెండవది అయితే గురుగారు, ఇప్పుడు లలిత సహస్రనామం చదవడం వల్ల మన బాడీలో కూడా అంటే మనకి బయట రాక్షసుని అమ్మవారు ఎలా అయితే చంపుతుందో అలాగా రోగాల్ని కూడా నివారిస్తుంది అమ్మ అని నేను విన్నాను ఎక్కడో. అయితే అది ఎంతవరకు నిజం అంటారు? 100% నిజమమ్మ. రోగాలు కూడా పోతాయి. అంటే లోపల ఉన్న శత్రువులతో కూడా అమ్మ వధిస్తుంది అన్న అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మనకి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ కూడా లోపల ఉంటాయి, మనకు తెలియదు. కోపం సడన్గా వచ్చేస్తుంది, కామం సడన్గా వచ్చేస్తుంది, లోభము పిల్లల్ని చూసి, మోహము నేను చచ్చిపోను, నేను ఇక్కడే ఉండిపోతాను భూమి మీద, మా పిల్లలు కావాలా అని ద్రోణాచార్యులు వారు అశ్వత్థామను వదలకుండా చాలా ప్రేమతో ఉంటాడు. అది తగదు అని కృష్ణుడు చెప్తాడు. ఎందువల్లంటే ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించాలా. నువ్వు అతిగా అటాచ్మెంట్ చేసుకుంటే భూలోకంలోనే ఉండిపోతావు. నీ ఆత్మ ఎప్పటికి బయటకు విడుదల అవ్వాలా. నాకు తెలిసినటువంటి ఒక ఆయన బాలానగర్లోనే ఇక్కడే ఉంటారనమాట వాళ్ళు. బాలాకుమార్ అతని పేరు. పెద్ద ఫ్యాక్టరీ, బాగా తెగ సంపాదించేశాడు ఆయన. సంపాదించి ఒక్కొక్క కొడుకు 500 కోట్లు ఇచ్చాడు. అంటే దుబాయ్లో వాళ్ళు పెద్ద ఈ యొక్క డ్రిల్లింగ్ మెషిన్స్ పెట్టి ఆయిల్ అంతా తీసేవారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఇప్పుడు కూడా అమెరికాలో వారం వారం వెళ్తారు. అమెరికా నుంచి దుబాయ్లో బిజినెస్ చేసుకొని మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు. అంత బిజినెస్ బాగా డెవలప్ చేశాడు. వాళ్ళు చనిపోయినప్పుడు ఏం చేశారంటే తెలుసా, వాళ్ళ చెల్లెలు, నా శిష్యురాలు, వాళ్ళ చెల్లెలు మరదలు వాళ్ళంతా వాళ్ళ ఇది తన తండ్రి చచ్చిపోతే అటాచ్మెంట్ వదులుకోలేక అస్థికల్ని ఆ పౌడర్ ఉంటుంది కదా అది ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. అరే ఇంట్లో పెట్టుకోకూడదు, శ్మశానంలో స్టోర్ రూమ్లో ఉంటాయి అక్కడ పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోకూడదని వీళ్ళు చెప్తున్నా వెంటలా. అలాగే ఈ స్కిల్స్ ఇవి ఉంటాయి కదా పళ్ళు, అవన్నీ కూడా స్కల్కి, ఆ పళ్ళకి రోజు నాన్న అని బ్రష్ చేయడము, టూత్పేస్ట్ పెట్టి మా నాన్నకు బ్రష్ చేస్తున్నాం అని అంటే వదులుకోలేకపోతున్నారు మొహం. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఏమండి చదువుకున్న వాళ్ళు చెప్తే, మామూలు పంతులు గారు చెప్తే వింటలేదు, మీరు కొంచెం చదువుకున్నారు కాబట్టి, మీరు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి, గురువులు కాబట్టి కొంచెం మీరు చెప్తే వింటారండి అంటే, అప్పుడు నేను చెప్తే నాయన అది ప్రేతశక్తిగా మారుతుంది, అందువల్లనే పెద్దలు ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు, బయట పెట్టమన్నారు. శరీరం ఉన్నప్పుడు ఆత్మ ఉన్నప్పుడు మన తండ్రి, బయటకు వెళ్ళిన తర్వాత ప్రేతశక్తిగా మారుతుంది. ఆ క్రియలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పితృలోకానికి వెళ్ళిపోవాలి, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది అని చెప్తే అప్పుడు విన్నారనమాట. సో ఇక్కడ ఏమిటంటే ఈ అమ్మవారు కూడా చక్కగా మనకి ఈ రోగానశేషణ పహంసి తుష్టారుష్టాతుకామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం నపపెన్నరాణాం అని చెప్పేసి అమ్మవారిని స్తుతిస్తాం. రోగ బాధలన్నీ కూడా అమ్మవారు పోగొడుతుంది. ఇందులో దేవకార్య సముద్యత అన్నారు, అంటే దేవతల యొక్క కార్యాలు సఫలం చేస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. ఎలా అంటే దేవతల కార్యం అంటే మనం ఏమనుకుంటాం, ఏమంటే దేవతలతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవతలకి మాత్రమే హెల్ప్ చేస్తుందేమో అనుకుంటారు. కాదు, ఒక అనాథ పిల్లలకు మనం మంచి చేయాలనుకుంటున్నాం అనుకో, మన ఇంటెన్షన్ మంచిగుంటే మనలో దూరితే చేయిస్తుంటుంది. ఒక సంస్థ 10 మంది కోసం పెట్టామనుకోండి, మనం 10 మంది కోసం పెట్టామని ఇంటెన్షన్ గమనించి ఆ సంస్థను పైకి తీసుకొస్తుంది. ఆ విధంగా దేవకార్యం అంటే పవిత్రమైనటువంటి కార్యాలకి సముద్యత, కెటలిస్ట్గా ఉపయోగపడుతుంది అన్నారు. ఇందులో అంత రహస్యం ఉంది. అలాగే రమ్ 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 అగ్నిబీజం, అగ్నిబీజం కుజుడి యొక్క అంగారక శక్తి, ఆ అగ్ని, ఆ ఫైర్ లేదే మనం పని చెయ్యం మనం. ఆ విధంగా ఈ సృష్టి, ఈ స్థితి, ఇవన్నీ ఎలా అయితే చేస్తామో అలా మనిషి ఉద్యోగాలు రావాలన్నా, ఉద్యోగాలు మనకు పోయినాయి అని డిప్రెషన్కి వెళ్లకుండా నిలబడాలన్నా ఇవన్నీ కూడా లలితా సహస్రనామాలు చేయడం వల్ల వస్తుంది. అందువల్లనే జీవితం కూడా తీయగా ఉండాలని పాయసాన్న ప్రియ త్వక్స్తాప శ్లోక భయంకరి అంటే అమ్మవారు పాయసాన్నం పెడితే పాయసాన్నం అమ్మవారు ఇలాగ చూస్తుంది, అంతే, చూసి కళ్ళతోనే ఆరగిస్తుంది అమ్మవారు. అయితే పాయసాన్నం పెట్టడం వల్ల అమ్మవారు మనకి తీపిని, మన జీవితంలో తీపి సంఘటనని ఇస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. అలాగే స్నిగ్ధౌదన ప్రియ అన్నారు. ఇది అన్ని రహస్యాలు అనమాట, ఎవరికి తెలియదు. స్నిగ్ధౌదన ప్రియ అంటే ఆవు నెయ్యి, ఆవు నెయ్యి ఇస్తే ఐశ్వర్యం, ఆవు నుంచి వచ్చినటువంటి ప్రతిదీ కూడా శుద్ధి అయ్యి మనకు మోక్షకారకం అవుతుంది,
సంపదను ఇస్తుంది. ఆవుకు సంబంధించింది ఏదైనా సరే, పాలు, పెరుగు, ఈ యొక్క పేడ, మూత్రం, ఇవన్నీ కూడా. సో ఆ విధంగా స్నిగ్ధోదన ప్రియ అంటే ఆవు నెయ్యి వల్ల ఐశ్వర్యం ఇంట్లో పెంపొందించబడుతుంది. అలాగే అమ్మవారు అంతా కూడా ఈ యొక్క ఆటలు ఆడేసుకుని చిన్నపిల్లలు ఆ తర్వాత లాస్ట్లో ఏం చేస్తారంటే వాళ్ళు మనం వెళ్ళి దగ్గరికి వెళితే ఏడుస్తారు ముట్టుకుంటే. వాళ్ళే పొద్దునుంచి సాయంత్రం దాకా ఆడేసుకుని ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళే గుళ్ళు ఇసుకలో ఇళ్ళు కింద నిర్మాణం చేసుకుని వాళ్ళే మళ్ళీ అన్ని కలిపేసి వెళ్ళిపోతారు. అంటే ఆ బాల లీల వినోదిని అని ఆకరనామం అమ్మవారిది. అంటే చిన్నపిల్లలాగా ఈ సృష్టిని సృష్టిస్తుంది, మనల్ని అందరినీ పెంచుతుంది, తర్వాత మనల్ని కిండి పెడుతుంది, పోషిస్తుంది, లాస్ట్లో మనల్ని అందరినీ లేపేస్తుంది. లేపేసి తనలో ఐక్యం చేసుకుంటుంది. లేపేయడం అంటే మా సినిమాలో చూసినట్టు మాట కాదు. ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టి, మళ్ళీ సృష్టి మొదలు పెడుతుంది, కొత్తగా సృష్టిస్తుంది. అంటే ఇది ఎందువల్ల చేస్తుంది? కొత్తగా సృష్టి, వీడు మారతాడు, రేపు మారతాడు, ఎవల్యూషన్ కోసం చేస్తుంది, ఎవాల్వ్ అవ్వాలి అని. అందువల్ల పరివర్తన కోసం. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ప్రతి అక్షరము, ప్రతి ఒక్క నామమే కాదు, ప్రతి అక్షరము రహస్యమే, ప్రతి అక్షరము కూడా మహిమను కలిగి ఉంటుంది. అంత ఎవరైతే లలిత సహస్రాన్ని ప్రతిరోజు కూడా చదువుతారో అసలు వాళ్ళల్లో శక్తి అంతా కూడా యాక్టివేట్ అయిపోద్ది, హార్మోన్స్ యాక్టివేట్ అయిపోతాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి సిక్రెషన్స్ అంతా కూడా రెగ్యులేట్ అయిపోతాయి. ఓవర్ సిక్రెషన్, అండర్ సిక్రెషన్ రెగ్యులేట్ అయిపోయి సమాన స్థాయిలో సిక్రెషన్ ప్రవహించడం వల్ల సంతానం కలుగుతుంది. మన ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. అంత మీరు అన్నట్టుగా కామక్రోధ లోప మోహ మదమాత్సర్యాలు లోపల ఉన్నాయి. బయట శత్రువులు మనం చూస్తాం. కానీ ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే మన యొక్క ఆ నామాలు చదవడం వల్ల మన లోపల ఉన్నటువంటి కామక్రోధ లోప శత్రువులను కూడా మనమే వాటిని చంపేస్తాం. కాబట్టి ఆ శక్తిని ప్రసాదిస్తుంది అమ్మ. అంటే మనలో ఉన్న ఏవైతే దుష్ట శక్తులు ఉంటాయో అంతే వాటిని సంహరించడానికి మనకు ఆ శక్తిని ఇస్తుంది. అందుకే ఆమెను అపరాజితాదేవి అన్నారు. ఆమెను ఎవ్వరూ జయించలేరు. ఆమె దుర్గా, ఆమె లలిత తల్లమ్మ. ధన్యవాదాలు గురు, నిజంగానే చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలమ్మా.